విజేత అకాడమీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అతిపెద్ద గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే విడుదల కాబోతున్నాయి. ఉద్యోగాల జాతర అనే ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే వచ్చిందండి. త్వరలో 2000 గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే 5000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు కూడా పత్రికాముఖంగా సమాచారం అయితే వచ్చింది. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారండి. పత్రికాముఖంగా వచ్చినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందుగా తెలంగాణ గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ని విజేత అకాడమీ యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సులో 1100 వీడియో క్లాసులు ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 124 టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి 104 పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్ని కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల జాతర అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో నిన్నటి రోజు పత్రికాముఖంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి. త్వరలోనే 2000 గెజిటెడ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల కానున్నట్లు సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్గా తెలంగాణ రాష్ట్రంలో గత ఏడాది ఆగస్టు నెలలో జాబ్ క్యాలెండర్ని విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. జాబ్ క్యాలెండర్లో పేర్కొన్న విధంగా ప్రస్తుతానికైతే నోటిఫికేషన్స్ విడుదల కాలేదండి. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్లో ఉండడం కారణంగా నోటిఫికేషన్స్ అయితే విడుదల కాలేదు. ప్రస్తుతానికి ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ అనేది పూర్తి కావస్తుంది అనమాట. మరో 2-3 రోజుల్లోనే బిల్లుపై వర్గీకరణ బిల్లుపై గవర్నర్ గారు సంతకం అయితే చేయనున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది. సంతకం చేసిన తర్వాత రోస్టర్ పాయింట్స్ని ఫిక్స్ చేసే పద్ధతిలో పనిలో అధికారులు అయితే ఉంటారు. ఆ తర్వాత రోస్టర్ పాయింట్స్ సంబంధించినటువంటి ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారండి. వివరాలు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ 2000 పోస్టులతో ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 5000 పోస్టులతో ఎస్సీ వర్గీకరణ వల్ల ఇంతకాలం ఆలస్యం, 2-3 రోజుల్లో బిల్లుపై గవర్నర్ సంతకం, రోస్టర్ పాయింట్స్ ఫిక్సింగ్పై కసరత్తు అనేసి కూడా ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయి. పూర్తి వివరాలు చూసుకుంటే రాష్ట్రంలో మళ్లీ ఉద్యోగాల జాతర మొదలు కానున్నది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిలప్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మొదటగా 2000 గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ, తర్వాత 5000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది. వీటితో పాటు ఇప్పటికే ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారం మిగతా డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్రంలోని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తున్నది అనేసి ఇచ్చారనమాట. మిగతా డిపార్ట్మెంట్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నారు. జాబ్ క్యాలెండర్లో ఇక్కడ జాబ్ క్యాలెండర్ ప్రకారం అనేసి ఇచ్చారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఫిబ్రవరి నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, అదేవిధంగా ఏప్రిల్ నెలలో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి తెలిపిందనమాట. అందులో భాగంగా ఆ 2 రకాల నోటిఫికేషన్స్ కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, ఎస్ఐ నోటిఫికేషన్, కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ను కూడా విడుదల చేయనున్నారు. దాన్ని బట్టి మీరు కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఏదైతే పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులతో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ అనేది పూర్తయిన తర్వాత మిగిలినటువంటి పోస్టులకు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారండి. డిగ్రీ అర్హతలతో ఆ ఉద్యోగాలకు కూడా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రానున్న రోజుల్లో మరొక 2 నెలల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి సమాచారం చూసుకుంటే గత ఏడాది ఆగస్టులోనే జాబ్ క్యాలెండర్ ప్రకటన అనేసింది. గత ఏడాది ఆగస్టులోనే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. ఏ ఉద్యోగాలు ఫిల్అప్ చేయనున్నారు, ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయాలన్నీ అందులో స్పష్టంగా పేర్కొన్నది. కానీ
ఆలోపే ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేయడంతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు బ్రేక్ పడింది అనేసి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇక రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాకే కొత్త నోటిఫికేషన్లు అనేసి కూడా సమాచారం ఉందండి. ఇక ముందుగా 2000 గెజిటెడ్ పోస్టులు భర్తీ అనేసి ఇచ్చారనమాట. గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని ముందుగానే భర్తీ చేయనున్నట్లు సమాచారం ఉంది. ప్రస్తుతం 2000 గెజిటెడ్ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ సైతం ఇచ్చింది. వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ అయిన వెంటనే దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నది అనేసి ఇచ్చారు. అలాగే 5000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయనున్నారండి. రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసే పనిలో అధికారులు అయితే ఉన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే 3 గ్రూపులకు రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేయాలి. ఏ గ్రూప్కు ఏ రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఇప్పటికే కమిషన్ సిఫార్సు చేసిందనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. రాష్ట్ర గవర్నర్ గారు సంతకం చేసిన వెంటనే ఈ రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసే పనిలో అధికారులు అయితే ఉన్నారనమాట. ఆ తర్వాత వెంటనే జాబ్ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్గా ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.